మిత్రమా, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. మనసుకి సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి రెండు ప్రదేశాలు. ఒకటి దేవుడి దగ్గర, ఇంకొకటి వచ్చేసి పచ్చనైనటువంటి ప్రకృతి. ఇవి రెండే మనసుకి ఆహ్లాదానాన్ని ఇస్తాయి. మనకి మనసుకి కష్టపెట్టకుండా మన మనసులో ఉన్నటువంటి అలజడిని తీసేసి మనసుకి ప్రశాంతతనిచ్చేటువంటి రెండు ప్రదేశాలను నేనైతే నమ్ముతాను. మనసుకి బాధగా అనిపిస్తే ఉదయాన్నే లేచి స్నానం చేశాక వచ్చి కూర్చునేది దేవుడి రూము, తర్వాత సాయంత్రం పూట లేదంటే నాకు కాస్తంత ఊరట కావాలనుకున్నప్పుడు మన మిద్దె తోట. ఇవి రెండు మనసుకి చాలా తృప్తినిస్తాయి. ఇంతకు మించి తృప్తినిచ్చే ప్లేస్ అయితే ఇంకేది లేదు అనిపిస్తుంది. ప్రకృతి ఇచ్చేటువంటి ఆ యొక్క సంతోషము, దేవుడి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ప్రశాంతత, ఇంకా వెలకట్టలేనటువంటి సంపదలు. పూజ అయిపోయింది, కాసేపు అలా కూర్చొని శ్లోకాలు చదువుతూ కాసేపు అలా కూర్చున్నాం అనుకుని మనసుకి తెలియని ప్రశాంతత అనిపిస్తుంది. అలా ధూపం ఆ యొక్క దేవుడికి అలా వెళ్తూ ఉంటే అలా చూస్తూ మనం అలంకరించినటువంటి ఆ యొక్క పూలలో దేవుడు ఎంత మంచిగా అందంగా ఉన్నారో అనిపిస్తూ మన తోటలో నుండి పువ్వులు పండ్లు పెడితే ఆహా దేవుడు ఎంత మంచిగా ఉన్నాడు. కాసేపు మన మనసులో ఉన్నటువంటి బాధలు కాసేపు చెప్పుకొని కాసేపు కూర్చుంటే ఆ యొక్క తృప్తి వేరనిపిస్తుంది. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శుభోదయం అని అందరికీ కూడా. ఇదిగోండి మన తోటలో వచ్చినటువంటి మల్లెపూలు అయితే తెంపుతున్నాను. ఇదిగోండి దొడ్డు మల్లెలు ఎంత బాగా ఉన్నాయో చూడండి. ఇదిగోండి ఈరోజు అయితే చాలా వచ్చాయి. నేనైతే పూలు తెంపలేదు అనమాట. ఊరెళ్ళేసి వచ్చేసరికి చీకటి అయిపోయింది, ఇంకా పూలు తెంపలేదు. దొడ్డు మల్లె పూలు ఉన్నాయి కదా, పూలు పెట్టడానికని పూజకు అన్ని రెడీ చేసుకుని దొడ్డు మల్లె పూలు ఉంటే తులసి మాటకు పెడదామని అయితే వచ్చేటప్పుడు చూస్తే చాలా ఉన్నాయి, మర్చిపోయాను. మీరు చాలా ఉన్నాయి మొన్న మొక్కలు చూసినప్పుడు. మనం మొత్తం అంతా కొమ్మ కత్తిరింపు చేసుకున్నాం కదా, కొమ్మ కత్తిరింపు చేసుకున్నాక మస్తు పువ్వులు వచ్చేసాను. ఇప్పుడు బయట పువ్వులు అమ్మడానికి వచ్చి మన తోటలో ఇప్పటికి ఇప్పుడు మంచిగా తెంపుకొని ఫ్రెష్గా పెట్టచ్చు. ఇది పువ్వులు అయితే అక్కడక్కడ దాక్కునే ఉంటాయి, అసలు కనిపించు. కొమ్మల వాటికి దాక్కుని ఉంటాయి. ఇదో ఎంత మంచిగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి చూడండి పువ్వులు. పైనకి వెళ్ళి మనం ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కూడా తెంపుకొచ్చుకుందాం రండి. రోజు మన తోటలో వచ్చినప్పుడు ఆర్గానిక్ ఏమేమి ఉన్నాయో చూసామా. ఆర్గానిక్ ఫ్లవర్స్, ఆర్గానిక్ కరివేపాకు, ఆర్గానిక్ వంకాయలు, దొండకాయలు, శంకు పుష్పాలు. మన తోటలో వచ్చినటువంటి ఫస్ట్ ఈ సంవత్సరం ఫస్ట్ డ్రాగన్, ఫస్ట్ అంజీర్, ఫస్ట్ దానిమ్మ. అంజీర్లు అయితే రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి చూసారా. ఇలా కొన్ని వచ్చినా కానీ ఆ యొక్క తృప్తి వేరుగా ఉంటుంది. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు. ఆరోగ్యానికంటే మించి ఇంకేముంది చెప్పండి, అంతే కదా. ఇలా ఒక ఫోటో తీసేసి ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇవ్వండి, ఇప్పుడైతే నేను ఈ యొక్క శంకు పుష్పాలతోటి టీ ఏదో చేద్దామనుకుంటున్నాను. ఇదిగోండి శంకు పుష్పాల టీ సూపర్గా ఉంటుంది, బ్లూ కలర్లో మంచిగా వస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు నీళ్ళు బాగా మసల పెట్టేసి నీళ్ళల్లో మనము ఆ యొక్క శంకు పుష్పాలు వేయాలి. 3 అంటే 3 వచ్చాయి మనకి. చూడండి 2 నిమిషాల్లో మనకి కలర్ మారిపోతుంది. 2-3 మినిట్స్లో మంచి కలర్ అంతా, ఆ ఫ్లవర్కి ఉన్న కలర్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఒక 2 మినిట్స్ పక్కన వదిలేసాము. కలర్ బాగా మంచిగా వచ్చేస్తుంది. అసలు పువ్వులు ఎక్కువ ఉన్నాయి అనుకుని ఇంక తొందరగా కలర్ వస్తుంది. ఇప్పుడు మీకు తెలుస్తుంది చూడండి, వైట్గా ఉన్న వాటర్ కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈరోజు అయితే మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా. వాటర్ మంచిగా మసులుతూ ఉంది. ఇక మనం ఫ్రై చేసుకున్నటువంటి రోస్ట్ చేసుకున్నటువంటి సేమియా ఉంది అదనమాట. రోస్టెడ్ సేమియా అయినా సరే మరొకసారి రోస్ట్ చేస్తేనే టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట, లేకపోతే ఆ టేస్ట్ రాదు. అందుకోసమని రోస్టెడ్ సేమియానే మరొకసారి రోస్ట్ చేస్తాను. ఇంకొన్ని చిన్న పెట్టేసుకుని ఇప్పుడు మంట మూత పెట్టేసుకుందాం. వాటర్ ఏంటంటే ఒకటి వేసుకుంటా కరెక్ట్ సరిపోతుంది. మంచి మూత పెట్టేసుకున్నాము. ఒక 5 నిమిషాలలో మనకైతే ఈ యొక్క సేమియా ఉప్మా రెడీ అవుతుంది. ఆ లోపల చూడండి బ్లూ వాటర్ కూడా రెడీ అయిపోతున్నాయి చూసారా. వాటర్ ఫ్లవర్కున్న వాటర్ కలర్ దీనికి వచ్చేస్తుంది వాటర్లోకి. ఇంకా ఫ్లవర్స్ విచ్చుకోలేవు కాబట్టి
కొంచెం స్లోగా వస్తుంది. మంచిగా అనిపిస్తుంది అసలు. ఈ వాటర్ టేస్ట్ ఏం చేంజ్ ఉండదు కానీ మనకి ఇమ్యూనిటీ అయితే బూస్ట్ చేస్తుంది అనమాట. అఖిల్కి ఇద్దాము, అఖిల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూద్దాము. వచ్చేసేయండి. అఖిల్ కూడా తెలియదు అనమాట. అదిగోండి నేను చెప్తా ఉంటే అఖిల్కి ఇప్పుడు తెలుస్తుంది. ఏంటి చెప్పు, ఏం తెచ్చుంటాను? వేడిగా ఉంది సరేనా? నీకు ఇష్టం కదా బ్లూ వాటర్? సేమియా ఉప్మా కెలాక్స్ కొన్ని ఉన్నాయి, టమ్మికి సరిపోదు. వేడిగా ఉన్నాయి నీళ్ళు, జాగ్రత్త. వేడిగా ఇప్పుడు తీసుకొచ్చాను కదా. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన ఇంట్లో లంచ్ ఏంటో బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దామా. అఖిల్ టీ తాగుతున్నారు చూసారా పొద్దున్నే. ఏం టీ అనుకుంటున్నారు? బ్లూ టీ చాలా మంచిది. దాంతోపాటు ఈరోజు ఏం చేశానంటే బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా చేశాను అనమాట. సేమియా ఉప్మా ఇలా పొడి పొడిలో ఆడుతూ ఉంటే ఇష్టం, మెత్తగా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. ఒకప్పుడు వేరే ప్యాటర్న్లో చేసేవాళ్ళు, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆ ప్యాటర్న్ చేంజ్ చేసేసాను. మనం సేమియాను మంచిగా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత తాలింపు వేసుకుని, తాలింపులో నీళ్ళు ఒకటి కంటే కొంచెం తక్కువ వేసుకున్నాం అనుకోండి. స్పూన్ తెచ్చాను. ఇదిగోండి ఇలా సేమియా మనకి బిర్యానీలో ఎలా అయితే ఇలా పుల్లలుగా వస్తుందో అలా వస్తుంది అనమాట. మంచిగా ఉంటుంది. ఇలా పొడిగా ఉంటే బాగుంటుంది. దీనికి కాంబినేషన్ సాస్ అనమాట, వేసుకో సాస్. మీలో ఎంతమందికి సేమియాకి సాస్ కాంబినేషన్తో ఇష్టం చెప్పండి. నాకు ప్లెయిన్గా ఇష్టం. ఎప్పుడైనా కారం తక్కువగా ఉంటే సాస్ వేసుకుంటాను. అఖిల్కి వాళ్ళ నాన్నకి సాస్తో ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. గుడ్ మార్నింగ్ అని మన తోటలో వచ్చిన ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్. ఆ యొక్క ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ని ఎలా కట్ చేస్తున్నామో చూడండి. కట్ చేస్తే బుజ్జిగా వచ్చినాయి, ఏం కాదు, ఫస్ట్ది కదా, తీసేసేయాలని అట్లా లాగుతూ వచ్చేస్తుంది. ఈ ఇయర్లో ఫస్ట్. ఇది మనకి 3వ కాపు. ఇది థర్డ్ ఇయర్ అనమాట మనకు వచ్చేటువంటి క్రాప్. థర్డ్ ఇయర్ ఇది మంది. నేను మర్చిపోయినా వైట్ కదా, కట్ చేసినప్పుడు పైన పింకే అనుకున్నా నేను. మనది వైట్ కలర్ డ్రాగన్. నాకు ఎందుకో వైట్ కంటే ఆ పింక్ కలర్ డ్రాగన్ స్వీట్గా ఉంటుందేమో అనిపిస్తుంది. నీకు ఎట్లా అనిపిస్తుందా? అంత సేమ్ వస్తుంది. అవునా? తినేచి అంతే, బుజ్జిగా వచ్చింది కదా, తినేచి. కింద పడిపోతే లాలీపాపు తినేచి. మంచి స్వీట్గా ఉందా? నువ్వు తినేచి. ఇంకొస్తాయి కదా, ఇంకో వారం 10 రోజులు అయితే మళ్ళీ వస్తాయి. ఎక్కువ మక్కితే స్వీట్గా ఉంటుంది తెలుసా. ఎక్కువ మక్కాలి ఎప్పుడైనా డ్రాగన్ ఫ్రూట్. ఎక్కువ మక్కుతేనే స్వీట్గా ఉంటుంది. కొంచెం తక్కువ ఏమైంది? ఒక్క నిమిషం నాకు చూద్దాం.